రెడ్డి అనుకుంటా అతను. హ్మ్. అతను వీళ్ళని బూటకాలతో తంతే ఈ రోజున అతను హాస్పిటల్ పాలయ్యాడు. హ్మ్. ఈ రకంగా దాడి చేయటం అనేది చాలా దుర్మార్గం. పోలీసులకి అక్కడ ఏమాత్రం కూడా అలాగా మ్యాన్ హ్యాండిల్ చేసుకునే అధికారం లేదు. హ్మ్. ఎందుకంటే ఇది ఇద్దరు మతాల మధ్య, కులాల మధ్య కొట్లాట పెట్టిన వాళ్ళని కఠినంగా శిక్షించాలి గాని వీళ్ళే అక్కడ కులాల మధ్య, మతాల మధ్య కొట్లాటలు పెట్టి పోలీసులే యాక్టింగ్ చేస్తున్నారు. ప్రమోషన్ల కోసమో మరింకోటేసో మరొకో దానికోసమో తెలియట్లేదు. హ్మ్. ఎందుకంటే భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్యం. హ్మ్. ప్రజాస్వామ్యంలో అన్ని మతాలు సమానం. ఎవరి హ్మ్. మతాన్ని వాళ్ళు పూజించుకునే హక్కు భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రిలీజియస్ ఫ్రీడమ్ అనేది ఇచ్చారు. హ్మ్. హిందూ మతస్థులకి రిలీజియస్ ఫ్రీడమ్ ఉంది, క్రైస్తవులకి రిలీజియస్ ఫ్రీడమ్ ఉంది, సిక్కులకు ఉంది, జైన్లకు ఉంది. అందరికీ కూడా రిలీజియస్ ఫ్రీడమ్ అనేది భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల్లో రాశారు. హ్మ్. దానికి ఎందుకు వీళ్ళు కాలరాసేస్తున్నారో తెలియట్లేదు. కేవలం ఇదంతా ఏంటంటే కూటమి ప్రభుత్వంలో ఈ పోలీసులు కానివ్వండి, కొంతమంది కానివ్వండి, ఈ ప్రమోషన్ల కోసం మహిళల్ని, దళితుల్ని అడ్డం పెట్టుకొని ఈ దాడులు చేయటమే కాకుండా దాడులు చేసే వాళ్ళకి వీళ్ళు సపోర్ట్ గా బాసటగా ఉన్నారు పోలీసు వారు. హ్మ్. తక్షణమే ఇలాంటి చర్యలు మానుకోవాలి. ఈ అంశాన్ని మేము ఎస్సీ ఎస్టీ కమిషన్ మన జవహర్ గారు కమిషన్ చైర్మన్ గారి నోటీస్ లో పెడుతున్నాము. హ్మ్. అదే విధంగా ఇది త్వరలో రేపు 11వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు కూడా మేము పెద్ద ఎత్తున ఆందోళన చేసి ముఖ్యమంత్రి గారి నోటీస్ కి, అదే విధంగా హోంమంత్రి గారి నోటీస్ కూడా పెడతామని సభాముఖంగా తెలియజేస్తున్నాము. ఏదేమైనా అక్కడ కారణం లేకుండా ఒక రోజు వచ్చి సౌండ్ తగ్గింది అన్నప్పుడు వీళ్ళు